ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్‌లోని టెంప్లేట్ లిటరల్స్, యారో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ES6 ఫీచర్స్‌లో ఇంపార్టెంట్ అయిన విషయాలేనే. ఓకేనా. టెంప్లేట్ లిటరల్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్‌ని మనం కన్కాటినేట్ చేయడం కోసం, ఓకేనా. అందులో స్ట్రింగ్స్‌లో మనం ఏవైనా డైనమిక్‌గా ఎక్స్‌ప్రెషన్స్ రాయడం కోసం, వాటిని ఎవాల్యూట్ చేయడం కోసం, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కోసం, ఓకేనా, స్ట్రింగ్ ఆపరేషన్స్ కోసం వాడతాం. ఓకేనా. ఫస్ట్‌ది మల్టీ లైన్ స్ట్రింగ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది చూసారా, మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్స్ రాయాలంటే మనం ఎంత కష్టపడాల్సి ఉంటుంది. డబుల్ కోట్స్ పెట్టాలి, నెక్స్ట్ స్లాష్ n అంటే న్యూ లైన్ కోసం ఇది పెట్టాలి, తర్వాత ప్లస్ సింబల్ పెట్టి కన్కాటినేట్ చేయొచ్చు. ఇప్పుడు ES6లో ఫీచర్ ఏంటంటే టెంప్లేట్ లిటరల్స్ అంటే బ్యాక్ టిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకటి పక్కన ఉంటాయి. ఈ సింబల్ బ్యాక్ టిక్, ఈ సింబల్ పెట్టుకుంటే కనుక బ్యాక్ టిక్ సింబల్ మనం నార్మల్ ఇంగ్లీష్ ఎలా రాస్తాం అలా రాసేయచ్చు. ఓకేనా. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా. ఇది ఫస్ట్ యూజ్ కేసు టెంప్లేట్ లిటరల్స్ది. సెకండ్ది మనం వేరియబుల్స్ పాస్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ డిస్కౌంట్ అని ఉంది. ఓకేనా. ఇక్కడ వేరియబుల్ పాస్ చేసాం. డాలర్ ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏదైతే పెడతామో అది ఎవల్యూషన్ కూడా అవుతుంది. ప్రైస్ డిస్కౌంట్ ఉంది, ప్రైస్ 500 నుంచి 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం. ఓకేనా. ఇలా అనమాట. సో ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటాం దీన్ని. సో వేరియబుల్స్ని, ఎక్స్ప్రెషన్స్ని, ఓకేనా, స్ట్రింగ్లోనే మనం ఎవాల్యూట్ చేసేయచ్చు. అలాగే మరి ట్యాగ్ టెంప్లెట్స్ అంటే ఇక్కడ మన కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైప్ సింబల్ ఇచ్చాం అంటే ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే ఎంటీ స్ట్రింగ్ ఇవ్వమని అర్థం. అలాగే దీన్ని మన మ్యాప్తో వాడుకున్నాము. ఓకేనా. ఇది టెంప్లెట్ అడ్రస్ తాలూకా యూస్ కేస్ అనమాట. ఇక్కడికి వస్తే యారో ఫంక్షన్స్, ఇవి మనకి ఎక్కువ కనిపించేవి మనకి ఇవే అనమాట, యారో ఫంక్షన్స్. అయితే ఇది జనరల్ ఫంక్షన్స్తో పోలిస్తే మనకి సింటాక్స్ అనేది షార్టర్గా ఉంటుంది. ఇంప్లిసిట్ రిటర్న్ అంటే మనకు ఒకే ఒక్క లైన్లోనే ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం రిటర్న్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అలాగే మనం క్లోజ్డ్ బ్రాకెట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే మీరు, ఇది మనకి నార్మల్ ఫంక్షన్, గ్రీట్ అనేది నార్మల్ ఫంక్షన్. ఇక్కడ ఇది చూడండి యారో ఫంక్షన్. ఓకేనా. యారో ఫంక్షన్లో చూడండి, ఇక్కడ మనం రిటర్న్ రాయలేదు. ఓకేనా. దీనికి క్లోజ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా రాయలేదు మనం ఇక్కడ. ఓకేనా. దీన్ని ఇంప్లిసిట్ రిటర్న్ అనమాట. ఇది సింటాక్స్ కూడా మరి దీంతో పోలిస్తే ఇది చిన్నది, ఒకే ఒక లైన్లోనే అయిపోయింది. దీన్ని అనానమస్ ఫంక్షన్స్ అని కూడా అంటారు, ఎందుకంటే దీనికంటూ సపరేట్గా పేరు ఏమి ఉండదు. కాకపోతే దీన్ని ఒక వేరియబుల్కి మనం అసైన్ చేస్తే ఆ వేరియబుల్ నేమే ఈ ఫంక్షన్ నేమ్ అవుతుంది. ఓకేనా. ఇంప్లిసిట్ రిటర్న్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే మేజర్ థింగ్ ఏంటంటే, ఇదంతా సింటాక్టికల్ థింగ్. మేజర్ థింగ్ వచ్చి ఇది అనమాట, దిస్. మేజర్ థింగ్ ఇది దిస్. చూడండి, ఇప్పుడు ఒక ఫంక్షన్ లోపు ఇంకొక ఫంక్షన్ ఉంది. ఓకేనా. క్లోజర్స్ అనే కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఫంక్షన్ లోపు సెట్ టైం అవుట్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పర్సన్ అనే ఫంక్షన్ మనం పిలిచామనుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే దిస్ డాట్ ఏజ్ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఇక్కడ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, దిస్ డాట్ ఏజ్. నార్మల్ ఫంక్షన్ కానీ ఇచ్చామనుకోండి, ఈ ఫంక్షన్కి కూడా ఒక దిస్ ఉంటుంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ పేరెంట్ ఫంక్షన్ తల దిస్ని తీసుకోదు, దీని దగ్గర ఉన్న దిస్నే తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. యాక్చువల్లీ దీనికి దిస్ ఇక్కడ ఉందా, దిస్ డాట్ ఏజ్ లేదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా. అయితే యారో ఫంక్షన్ వాడామనుకోండి, యారో ఫంక్షన్కి దానికంటూ దిస్ ఏమి ఉండదు. అందుకని ఏం చేస్తుంది అంటే పేరెంట్ ఫంక్షన్ నుంచి ఉన్న దిస్ డాట్ ఏజ్ని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకేనా. దీన్ని లెక్సికల్ దిస్ అని కూడా అంటాం. ఓకేనా. ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట దీనికి, నార్మల్ ఫంక్షన్కి ఉన్న యారో ఫంక్షన్స్కి. ఓకేనా. అదేవిధంగా యారో ఫంక్షన్స్ ఎక్కువగా మనకి మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా. వీటిలో మనం ఎక్కువగా వాడుతాం ఇవి. ఓకేనా. మ్యాప్ ఫంక్షన్లో దీంట్లో అనానమస్ ఫంక్షన్స్, ఎందుకంటే మనకి దీనికి సపరేట్గా ఫంక్షన్ ఇచ్చుకొని దానికి పేరు ఇచ్చుకొని ఇవన్నీ అవసరం లేదు. మనకి ఇక్కడ కావాల్సింది రిజల్ట్. ఓకేనా. ఫంక్షన్ నేమ్ కాదు. సో అప్పుడు మన మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్లో ఈ యారో ఫంక్షన్స్ అన్ని వాడుకుంటే మన కోడ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. ఓకేనా. స్పీడ్గా అవుతుంది కూడా. ఇది టెంప్లేట్ లిటరల్స్, యారో ఫంక్షన్స్ గురించి. అయితే మనం ఎగ్జిక్యూట్ కూడా చేసి చూద్దాం. ఫస్ట్ టెంప్లేట్ లిటరల్స్కి వెళ్దాం. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ఎర్రర్ ఏం చూపిస్తుంది అంటే, చూడండి, కెనాట్ రెడ్యూస్ బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్ నేమ్. చూడండి, లెట్టతో 2 సార్లు డిక్లేర్ చేయకూడదండి, డిక్లేర్ చేయలేము. అందుకే ఇది చూడండి బ్లాక్డ్ స్కోప్లో ఉంది అని చెప్తున్నాను. దీన్ని నేమ్ 2 అని మారుస్తున్నాను.
ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మనం కనకటినేట్ చేయాలని అంటే హెలో నేమ్ తర్వాత ఇలా ఇచ్చుకోవాలి. ఇది చూసారా, నేమ్ ఈజ్ డిప్రికేటెడ్. చూడండి ఇలా 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 చేసేది ఏంటంటే డిప్రికేట్, ఇది ఓల్డ్ మోడల్ అనమాట, ఇది న్యూ మోడల్. ఇక్కడ కూడా టెక్స్ట్ 2 అని ఇచ్చుకుందాం. చూడండి ఇక్కడ మనకి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాము, ఓకేనా. ఇందులో స్లాష్ అని పెట్టినాం, ప్లస్ పెట్టాం, ఇన్ని పెట్టాం మల్టీ లైన్ రాయడానికి. ఇందులో సింపుల్గా బ్యాక్ టిక్స్ పెడితే ఇది వచ్చేసింది, ఓకేనా. అలాగే ప్రైస్లో అవాల్యుయేషన్ కూడా అవుతుంది అనమాట. అయితే ఈ రెండు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ట్యాగ్డ్ 1, ఇది మీరు ప్రయత్నించండి, కోడ్లో ఉంచుతాను నేను. cd2 ES6 ఫీచర్స్ మన ఫోల్డర్లోకి రావాలి. మనం కోడ్ నోడ్ టెంప్లెట్ లిటరల్స్ చూడండి, అన్ని ప్రింట్ అయినాయి, ప్రింట్ అవ్వలేదని కాదు, కాకపోతే మనకి సింటాక్స్ వచ్చి క్లీనర్గా ఉంటుంది. ఇది హలో నేమ్ ఇది కూడాను, ఇది మల్టీలైన్ కోడ్, ఇది కూడా మల్టీలైన్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి కోడ్ అనేది క్లీనర్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి అవాల్యుయేషన్ కూడా అయ్యింది. ఇక్కడ చూడండి 500 నుంచి 50 తీస్తే మనకి $450 ఉంది డాలర్స్, ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే టెంప్లెట్ లిటరల్స్ని యూజ్ చేసుకొని అవాల్యుయేషన్ చేసుకోవచ్చు, క్లీనర్ కోడ్ని మెయింటైన్ చేసుకోవచ్చు, ఓకేనా. వేరియబుల్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్లో. సో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేయడానికి టెంప్లెట్ లిటరల్స్ అనేది బెస్ట్ అప్రోచ్ అనమాట, ఓకేనా. ఇలా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇది ఎవరు వాడటం లేదు, ఇది ఓల్డ్. ఓకే, నెక్స్ట్ యారో ఫంక్షన్స్. చూడండి ఇక్కడ మనకి దిస్ ఫంక్షన్లో ఇక్కడ మనకి యాక్చువల్గా అన్డిఫైన్డ్ అనేది వస్తుంది, ఓకేనా. ఫిల్టర్స్, రెడ్యూసెస్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రీట్ ఫంక్షన్, చూడండి ఇది ఇంప్లిసిట్ రిటర్న్ అవుతుంది. అలాగే ఇది కూడా ఒక్క లైన్లో కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు ఇలా. ఇది చూడండి జనరల్ ఫంక్షన్ వేస్తే దిస్ డాట్ ఏది ఇచ్చాము, ఇక్కడ అన్డిఫైన్డ్ అని రావాలి, ఓకేనా. చూద్దాం ఇది అన్డిఫైన్డ్ వస్తుందో లేదు. సరే, నోడ్ ఏరియా ఫంక్షన్ కోడ్ గ్రీట్ అండ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్, ఓకేనా. గ్రీట్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేసాం. చూడండి సేమ్ ఒకసారి గ్రీట్ అనేది డిఫైన్ చేస్తే మళ్ళీ సరే గ్రీట్ అనేది డిఫైన్ చేయలేం, ఓకేనా. సో వీటిని తీసేద్దాం. ఈ సింపుల్ వేనే మనకు మెయిన్ది వచ్చి ఈ ఫంక్షన్ కాబట్టి దీన్ని చాలా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. చూడండి అన్డిఫైన్డ్ అని వచ్చింది కదా, అన్డిఫైన్డ్ అనేది దీనిది. ఈ ఏరియాస్ ఎక్కడవి, ఇది టైం అవుట్ కదా, అందుకని ఇది తర్వాత ప్రింట్ అయింది, ఓకేనా. ఏరియాస్ కూడా తీసేస్తాను, సో మనకి క్లీనర్గా కనిపిస్తుంది. బట్ కోడ్లో ఉంచుతాను, తర్వాత మీరు ప్రయత్నించవచ్చు. చూడండి అన్డిఫైన్డ్ వచ్చింది, ఎందుకంటే ఈ దిస్ డాట్ ఏజ్ అనేది ఈ ఫంక్షన్ తలగా దిస్ డాట్ ఏజ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఈ ఫంక్షన్కి దిస్ డాట్ ఏజ్ అనేది లేదు కాబట్టి దీని నుంచి ఇది తీసుకోవట్లేదు, కాబట్టి మనకి అన్డిఫైన్డ్ అనేది వచ్చింది. అలా కాకుండా మనకి యారో ఫంక్షన్స్ నుంచి మనం ట్రై చేసినాం అనుకోండి, ఇది కమెంట్ చేద్దాం. యారో ఫంక్షన్స్ ట్రై చేస్తే యారో ఫంక్షన్ అనేది ఈ పేరెంట్ తాలూకు దిస్ డాట్ ఏజ్ని తీసుకుంటుంది, దీనికంటూ సొంతగా దిస్ అనేది ఉండదు, ఓకే. దీన్ని లెక్సికల్ దిస్ అనే పదంతో కూడాను అడుగుతుంటారు క్వశ్చన్స్, ఓకే. లెక్సికల్ దిస్ గురించి మీకు ఏమైనా తెలుసా అని, అప్పుడు మీరు ఈ విషయం గురించి చెప్పాలి, సరేనా. ఇదండి యారో ఫంక్షన్స్ లిటరల్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో క్లోజర్స్ గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.